బయట సోషల్ మీడియాలో పేరు చెప్పకూడదు కానీ కొన్ని క్వశ్చన్స్ బాగా రేజ్ అవుతున్నాయి. ఏదైనా సరే అదే డబ్బున్న వాళ్ళకి ఒకలాగా చట్టం పనిచేస్తుంది, మధ్యతరగతి వాళ్ళకి ఒకలాగా పనిచేస్తుంది అన్న క్వశ్చన్ ఉంది. ఒక యూత్గా మీరు ఏం చెప్తారు? చట్టం ఇవన్నీ ఏం చెప్తాం ఇప్పుడు ఇక్కడనే కాదన్న, అది నీకు నార్మల్గా ఇది పైసలతోటి పని ఈడని నడుస్తుంది. నీకు ఒక ఇండియాలోనే కాదు, నీకు ఈడికి నడుస్తుంది. పైసల ముందర పవర్ అలా ఉంటుంది. పవర్ పైసలు ఉంటే ఏదైనా నడుస్తుంది, ఏదైనా నడిపిస్తారు. తప్ప చేసినా రైట్ చేస్తారు. నువ్వు ఏం చేస్తావు చెప్పు? మూవీ చేస్తారు. ఎంతమంది ఎన్ని చూస్తలేవు మన కళ్ళ. నీకు ఏదో నీ వెనకాల జరుగుతుంటే మన కళ్ళ ముంగనే జరుగుతుంది. ఏంటన్నా ఏదంటున్నారు? చెప్తాడు బండి సంజయ్ వాళ్ళ కొడుకు మీద పోక్సో యాక్ట్ పడ్డది కదా, దాని గురించి ఏమైంది మనం బయటపడుతున్నాం. ఇప్పుడు బీజేపీలోకి చూసుకుంటే బండి సంజయ్ చాలా మంచిగా చేసిండు. ఇప్పుడు వాళ్ళ కొడుకు వల్ల అయినా బదలం అయిపోయిండు. ఇప్పుడు అది నీకు ఇండైరెక్ట్గా అయినా కూడా తప్పు అవుతుంది. ఎందుకంటే వాళ్ళ కొడుకుకైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. కానీ అట్లా అని చెప్పి మనం మొత్తం బండి సంజయ్ తప్పు అనలేము కదా. అని నువ్వు ఓకే, ఈ టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. ఒక 2 days నుంచి మీరు సోషల్ మీడియా చూసుకుంటే బండి సంజయ్ అనేది బాగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఒక పబ్లిక్గా మీరు ఏమంటారు అంటే కొడుకు చేసిన పనికి తండ్రికి ఇప్పుడు ఒక నార్మల్ కొడుకు పేరు తెలుసా బ్రో? కొడుకు పేరు తెలుసా నీకు? చెప్పండి. నీకు తెలుసా? నాకు తెలియదు బ్రో. కొడుకు పేరు తెలుసా నీకు? తెలియదు కదా. సో ఇప్పుడు ఏమని పిలుస్తావు అని? బండి సంజయ్ కొడుకు అంటారు. కథ నీకు ఇంకా దీనికి ఏమైనా ఆన్సర్ కావాలా? అంతే అయిపోయింది. ఏంటంటే ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే నార్మల్గా ఆయన నిజంగా కొంతమంది ఇరికిచ్చినారు, 50% ఇరికిచ్చింది అన్నారు, ఇంక 50% నిజంగా చేసినాడు. అది ఎవరికి తెలియదు, చేసిన తెలియదు. అది పక్కన పెట్టేస్తే వాళ్ళకి తెలుస్తుంది, అది చేసింది తెలుసు, వాళ్ళకి తెలుసు. ఆయన కేస్ ఆయన అంటే ఇక వాళ్ళకు ఏం శిక్ష వేయాలో ఆయన తీసుకుంటే బాగుంటుంది. లేదంటే తెలిసిందే కదా మనకి, పైసలు ఇచ్చి ఓట్లు గుర్తించుకోవాలి అంతే. అంతే అంతే నడుస్తుంది. పబ్లిక్ మారేంత వరకు గవర్నమెంట్ మారదు. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నాను, అది రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా కానీ నీకు పబ్లిక్ ఉండాలి. అది అరే మనం డెవలప్మెంట్ చేసుకోవాలరా, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి. మనం కూడా పబ్లిక్ కూడా ఖాళీ ఏంటి గవర్నమెంట్ మీద డిపెండ్ అయిపోయినాం. అరే ఓటు వేసినాడు, చేసుకున్నాడు, జాబులు ఎందుకు రావాలి బ్రో? మనం క్రియేట్ చేయాలి మా జాబ్లని. ఇప్పుడు జాబ్స్ మనకి ఐటీ కంపెనీస్ అని మనకు సొంతంగా ఏం లేవు. మనము వేరే కంట్రీ కంపెనీస్ని మనం కాల్ సెంటర్ లెక్క యూజ్ చేసుకుంటున్నాం అంతే.